హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా చరిత్ర పుటలపై నిష్కళంకుడి చేవరాలు అంటూ మన్మోహన్ సింగ్ గారి స్మృతిలో ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చరిత్ర పుటలపై నిష్కళంకుడి చేవరాలు. ఈనాడు ఎడిటోరియల్ మన్మోహన్ సింగ్ గారి స్మృతిలో. కరువు రక్కసి గుప్పెట్లో అల్లాడుతున్న గ్రామంలోని ఒక పేద కుటుంబంలో పుట్టాను. విశ్వవిద్యాలయ ఉపకార వేతనాలతో చదువుకున్నాను. అతి ముఖ్యమైన బాధ్యతలెన్నో అప్పగించడం ద్వారా ఈ దేశం నన్ను గౌరవించింది. నేనెప్పటికీ తీర్చుకోలేని రుణం అది. అత్యంత అంకిత భావంతో నిజాయితీగా దేశానికి సేవలందించటమే నేను చేయగలిగింది. అలాగే చేస్తాను అని ఈ సభకు మాటిస్తున్నాను. 1991 జూలై 24న కేంద్ర ఆర్థిక మంత్రిగా చారిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెడుతూ మన్మోహన్ సింగ్ చేసిన ప్రతిజ్ఞ ఇది. జీవకళ కోల్పోయిన దేశార్థికానికి సంస్కరణల శస్త్రచికిత్స చేసినప్పటి నుంచి 10 ఏళ్ల ప్రధానమంత్రిత్వం వరకు ఎక్కడా మన్మోహన్ మాట తప్పలేదు. వ్యక్తిగత లాభాల కోసం వెంపర్లాడే స్వార్థ రాజకీయ నేతల కోవలోకి ఆయన చేరలేదు. భారతావని ప్రగతి కోసం విభిన్న హోదాల్లో 50 ఏళ్లకు పైగా పరిశ్రమించిన మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే అది విశిష్ట వ్యక్తిత్వమే. సమకాలీకుల విమర్శలకు గురైనప్పటికీ చరిత్రకారులు తనపై దయచూపకపోరు అన్న మన్మోహన్ నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన నిష్కళంక నాయకుడిగా జాతి చరిత్రలో చిరస్మరణీయులు. చీకటెంత భయంకరమో తెలిస్తేనే వెలుతురు విలువేంటో అర్థమవుతుంది. 1991 నాటి జనభారతాన్ని చూసిన వారికే మన్మోహన్ సింగ్ గొప్పతనం అవగతమవుతుంది. 1.1% జీడిపి వృద్ధి రేటుతో ఆర్థిక రథం నత్తనడుకన సాగుతున్న రోజులు అవి. విదేశ మారక ద్రవ్య నిల్వలు $583 కోట్ల పరిమితమై, పరపతి రేటింగ్ పాతాళానికి పతనమై దేశం దివాళా అంచులకు చేరిన సంక్షోభ సమయం అది. 16% పైబడిన ద్రవ్యోల్బణం జనజీవితాలను దుర్భరం చేస్తుంటే, మరోవైపు లైసెన్స్ రాజ్యం పారిశ్రామిక వాణిజ్యాభివృద్ధికి గ్రహణం పట్టించింది. అప్పుడే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పివి నరసింహారావు దేశ ఆర్థికానికి నూతన జవసత్వాలు అద్దేందుకు మన్మోహన్ను తన జట్టులో చేర్చుకున్నారు. వారిద్దరూ కలిసి అద్వితీయ రీతిలో భారతావన్ని గండంలోంచి గట్టెక్కించారు. పర్మిట్లు, కంట్రోళ్ల సంకెళ్ళు తెగిపడటంతో భారతీయుల వ్యవస్థాపక సామర్థ్యాలు ఆపై రెక్కలు తొడుక్కున్నాయి. ప్రస్తుతం మన విదేశ మారక ద్రవ్య నిల్వలు $65,000 కోట్ల పైబడ్డాయి. 3.9 లక్షల కోట్ల జీడిపితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా విరాజిల్లుతుంది. ఆనాడు పివి రాజకీయ చాణక్యానికి మన్మోహన్ మేధాశక్తి తోడైన ఫలితం ఇది. ఆర్థిక మంత్రిగా దేశాభివృద్ధిని
కొత్త పుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా విదేశాంగ విధానంపైన చెరగని ముద్ర వేశారు. 1998లో అణ్వస్త్ర పరీక్షల తర్వాత ఇండియాకు దూరమైన దేశాలతో ఆయన మైత్రీ బంధాన్ని మళ్లీ ముడివేశారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో క్వాడ్ అనుబంధం పెనవేసుకోవడానికి, సౌదీ అరేబియాతో చిలిమి కొత్త చివుళ్లు తొడగడానికి మన్మోహన్ సారథ్యమే ప్రధాన కారణం. పాలనలో పారదర్శకతే లక్ష్యంగా ప్రాణం పోసుకున్న ఆర్టీఐ చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, గ్రామీణ పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకం, ఇటువంటివి ప్రధానిగా మన్మోహన్ కీర్తి కిరీటంలో కలికితురాళ్ళు. 1999లో లోక్సభకు పోటీ చేసిన ఆయన ఎన్నికల ఖర్చు కోసం తెలిసిన వారి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. జనం సొమ్మును ఆబాగా మేసే నేతలకు లోటు లేని మన దేశంలో మన్మోహన్ నైతిక నిష్ఠ స్ఫూర్తిదాయకమైనది. ప్రభుత్వాన్ని నడపటం కష్టం కాదు, మానవత్వం సమానత్వంతో అలరారే జాతి నిర్మాణమే కష్టసాధ్యమైనది. మా నుంచి ప్రజలు ఆశిస్తున్నది అదే అన్నది ప్రధానిగా మన్మోహన్ చేసిన వ్యాఖ్య. పాలకులందరికీ అది శిరోధార్యమైనది అని అంటూ చరిత్ర పుటలపై నిష్కళంకుడి చేవ్రాలు అని ఈనాడు ఎడిటోరియల్ మన్మోహన్ సింగ్ గారి 94వ ఏట ఆయన మరణించిన సందర్భంగా నేడు 2024 డిసెంబర్ 28న ఆయన మరణం పట్ల సంతాపంగా ఈ నివాళి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.